మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల తొలి సంతానం క్లింకార పుట్టినరోజు సందర్భంగా వేణుస్వామి చెప్పిన జాతకం వివాదాస్పదంగా మారింది. 2 ఏళ్ల క్రితం పాప జాతకం చిరంజీవి కుటుంబం రామ్ చరణ్ ఉపాసనల రెండో సంతానంపై గ్రహస్థితులను లెక్కబెట్టి ఓ వీడియో చేశారు వేణుస్వామి. ఈ సందర్భంగా వారి జాతకంలో రెండో సంతానం లేదని తేల్చెప్పారు. అయితే ప్రస్తుతం ఉపాసన పండంటి కవలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో వేణుస్వామి జ్యోతిషాన్ని బయటకు తీసి నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇంతకు ప్రముఖ జ్యోతిష్కుడు తేల్చెప్పిన విషయాలకెళ్తే మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది, కొణిదల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అన్నారు. ఆ పాప జాతకాన్ని విశ్లేషిస్తే ఆమె పుట్టింది పునర్వసు నక్షత్రం రెండో పాదం మిథున రాశి. రామ్ చరణ్ గారిది రోహిణి, ఉపాసన గారిది కృతిక. ఈ 3 నక్షత్రాలు దేవతాంశ కలిగినటువంటి నక్షత్రాలు. అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది. అమ్మాయి పుట్టడం వల్ల మెగా కుటుంబానికి ఎలా ఉండబోతోందని చూస్తే చిరంజీవికి ఉన్న యోగము ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి జాతకం వల్ల చిరంజీవి గారి కుటుంబానికి, కొణిదల వంశానికి విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఈ పాప 5గురి గురించే మాట్లాడుతున్నా ఈ 5గురి జాతకంలో విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు. పెరిగి పెద్దయిన తర్వాత చరిత్ర సృష్టించే అవకాశం ఉందని, చిరంజీవికి, రామ్ చరణ్ కి ఉపాసనకున్నంత పేరును మించి క్లీంకారకుండే అవకాశం ఉందన్నారు. చాలా రేర్ గా ఉండే జాతకం ఇది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న మైనస్లున్నాయి. పంటికి, చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయన్నారు. భవిష్యత్తులో రామ్ చరణ్ ఉపాసనలకు ఇక సంతానం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది గురుచండాల యోగం ఉంది. శని గురువుని చూస్తున్నాడు కాబట్టి సింగిల్ చైల్డ్ గా ఈ జాతకం కనిపిస్తోంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండే అవకాశం ఉందన్నారు. చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి భవిష్యత్తులో రామ్ చరణ్ కి మగ సంతానం ఉండకపోవచ్చు. మొత్తం మీద క్లీంకార జాతకాన్ని బట్టి పరిశీలిస్తే చిరంజీవి ఇంట్లో లక్ష్మీదేవి జన్మించిందని చెప్పొచ్చు. అయితే వేణుస్వామి చెప్పగా ఆమె రెండోసారి గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మించారు. రామ్ చరణ్ దంపతులకు మగ సంతానం ఉండదని వేణుస్వామి చెప్పగా కవలల్లో ఒక బాబు పుట్టాడు. దాంతో వేణుస్వామి జోస్యం ఇప్పుడు 2 రకాలుగా తప్పిందంటూ నెటిజన్లు, మెగా అభిమానులు ఆయనపై ట్రోలింగ్ దిగారు. దీంతో వేణుస్వామి స్పందించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేనెప్పుడూ జాతకం చూసి మాత్రమే మాట్లాడతానని, గాలిలో మాటలు చెప్పనని. అప్పట్లో క్లీంకార జాతకం చూసినప్పుడు ఆమెకు బలమైన రాజయోగం ఉందని చెప్పాను. ఆ జాతకం ప్రకారం ఆమె తర్వాత మరో సంతాన యోగం స్పష్టంగా కనిపించలేదు. క్లీంకార తర్వాత మరో బిడ్డ పుట్టే యోగం లేదు. ఒక్క సంతానమే ఉంటుందని చెప్పాను. నేను చూసిన జాతకం ఆధారంగానే చెప్పిన మాట. కానీ ఇప్పుడు కవలలు బాబు పుట్టారు, ఆ మాట వెనక్కి తీసుకుంటారని వేణుస్వామి వివరణ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు